ఈరోజు కథ కాకి మరియు పాము. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక చెరువు ఉండేది. ఆ చెరువు ఒడ్డున ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక కాకుల జంట గూడు కట్టుకుంది. ఆ కాకుల జంట గుడ్లు పెట్టేది. చెట్టు కింద పుట్టలో ఒక పాము ఉండేది. కాకి గుడ్లు పెట్టి ఆహారం కొరకు వెళ్ళి వచ్చేసరికి గుడ్లు ఉండేది కాదు. రోజూ అలానే జరిగేది. ఒకరోజు కాకుల జంట పక్కనున్న వేరొక చెట్టుపై నుండి తమ గుడ్లు ఏమైతున్నాయని గమనించాయి. అదే సమయానికి పుట్టలో నుండి ఒక పాము మెల్లగా చెట్టు పైకి ఎక్కి గుడ్లు తినడం చూశాయి ఆ కాకుల జంట. తన గుడ్లను ఆ పాము నుండి కాపాడుకుని పిల్లలను చేయాలని, దానికి ఏదైనా మార్గం కనిపెట్టాలని అనుకున్నాయి ఆ కాకులు. ఒకరోజు చెరువులో ఈత కొట్టడానికి మునసబుగారి పిల్లలు వచ్చారు. వాళ్ళు ఒంటి పైన ఉన్న నగలను తీసి చెరువు గట్టు పైన పెట్టి చెరువులోకి దిగారు ఆ పిల్లలు. ఆ నగలను చూసిన కాకుల జంట ఉపాయం ఆలోచించాయి. వారు చూస్తుండగా నగల దగ్గరికి వచ్చి ఒక కాకి కావ్ కావ్మని అరిచి, ఒక బంగారు నగను నోట్లో పెట్టుకొని పుట్టలోకి విసిరింది. వెంటనే ఆ పిల్లలు వెళ్లి మునసబు గారితో కాకి నగను పుట్టలోకి విసిరిన విషయం చెప్పారు. వెంటనే మునసబుగారు తన పని వాళ్లకు పుట్టని తవ్వి, నగ తీసుకు రమ్మని చెప్పాడు. ఆ పని వాళ్ళు పలుగు పార పట్టుకొని వెళ్లారు. ఆ పుట్టను తవ్వుతుండగా పాము బయటకు వచ్చింది. దానిని వెంటనే చంపారు ఆ పని వాళ్ళు. చెట్టు పైన ఉన్న కాకులు పామును చంపడం చూసి సంతోషపడ్డాయి. ఈ రోజు నుండి మనము గుడ్లు పెట్టి పిల్లలను చేయవచ్చు, అనుకున్నాయి కాకులు. ఆ పాము బాధ నుండి విముక్తి పొందిన కాకులు హాయిగా ఉండసాగాయి. ఈ కథలోని నీతి: ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.